హలో ఎవ్రీవన్, ఈరోజు మరొక కొత్త టాపిక్తో వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్ నుంచి మీ ముందుకు వచ్చాను. మీరు రావణ మాస్టర్. ఈరోజు టాపిక్ ఏంటంటే మల్టిప్లికేషన్ యూజింగ్ స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్. స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్స్ అంటే ఏంటో చెప్దాం. ఇక్కడ స్ప్లిట్ చేయడం అంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్స్లో చిన్నవి అయితే చాలా ఈజీగా చేయొచ్చు. అదే పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొన్ని తప్పులు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి సందర్భంలో తప్పులు రాకుండా దాన్ని తప్పించుకోవడానికి ఈ స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ని ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో 15ని 10+5గా స్ప్లిట్ చేసాం. అలా స్ప్లిట్ చేయడం ద్వారా మల్టిప్లికేషన్ ఇది అవుతుంది. 63 × 10 630 + 5 × 63 అంటే ఇందులో హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. 630లో హాఫ్ మనకి 315 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మెర్జింగ్ అంటే యాడ్ చేస్తాం. మెర్జింగ్ అంటే మైనస్ ఉంటే తీసేస్తాం, ప్లస్ ఉంటే కలుపుతాం. 945 అయింది. అంటే పైన ఏం చేసామంటే స్ప్లిట్ చేసాం, ఇక్కడ మెర్జ్ చేసాం. అంటే స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ 81 × 19ని 20 - 1గా మనం రాసుకుంటే ఈజీ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ 2 × అంటే 20 81s అంటే 162 పక్కన 0 వేసుకుంటే సరిపోతుంది. 281 162 0 వేసుకుంటే 20తో మల్టిప్లికేషన్ అయింది. ఇక్కడ 1తో మల్టిప్లికేషన్ అంటే 181 81. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మెర్జింగ్ ఎలాగవుతుంది, మైనస్ చేస్తాం. అంటే 1600లోంచి 81 తీసేస్తే 1519 వస్తుంది. ఇక్కడ 20 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 20 కలుపుతుంటే మనకి 1539 వస్తుంది. ఈ విధంగా సింపుల్గా సింప్లిఫికేషన్ ద్వారా ఆన్సర్ రప్పించవచ్చు. ఇక కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. దీన్ని 131ని స్ప్లిట్టింగ్ ఎలా చేస్తామంటే 100 + 30 + 1 కింద డివైడ్ చేసుకుని స్ప్లిట్ చేసుకుని 26తో టోటల్గా మల్టిప్లై చేద్దాం. 26 × 100 2600 + 30 × 26 అంటే 3తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది కదండి. 326 మనకి 78 వస్తుంది, పక్కన 0 + 1 × 26 26. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 780 + 26 మనం యాడ్ చేసుకుంటే మనకి 806 వస్తుంది. దాన్ని ఇక్కడ 2600కి యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది 3406 వస్తుంది. ఈ విధంగా ఆన్సర్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ 147 × 115 స్ప్లిట్టింగ్ చేద్దాం. 100 + 50, 100 తోటి 50 తోటి మల్టిప్లికేషన్ చాలా ఈజీ కాబట్టి 100తో చేస్తే పక్కన 2 జీరోలు పెడతాం. 147 0 0. 50తో చేయడం అంటే దీంట్లో హాఫ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే 5తో మల్టిప్లై చేసినా సరిపోతుంది. మీరు 0 5 7 35 3 ఉంది, 5 4 20 + 3 23 2 ఉంది, 5 1 5 + 2 7 అయింది. అంటే ఇక్కడ 14,700, అందులో హాఫ్ 7,350 యాడ్ చేసుకుంటే వచ్చే ఆన్సర్ మనకి ఫైనల్గా ఎడిషన్ అనేది ఈజీ కాబట్టి 22,050 వస్తుంది. 22,050 వస్తుంది. దాన్ని ఇక్కడ వేసుకుంటాం. ఓకే, ఇక ఇంకొక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని అవగాహన పరుద్దాం. 1005ని 1000 + 5 కింద రాసుకుని 106గా మనకు స్ప్లిట్ చేసి 106తో మల్టిప్లై చేస్తాం. 106 × 000తో 000 పెట్టేసుకుంటాం. 5తో మల్టిప్లికేషను దీన్ని 53 5తో అంటే సగం చేస్తే సరిపోద్ది కదండి జనరల్గా. లేదంటే మల్టిప్లై చేసుకొని 5 6 30 అంటే వేసుకుంటాం. 5 1 5 530 అయింది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకుంటే 106,530 అనేది దీని ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ కఠినమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఇలాగ స్ప్లిట్ అండ్ మెర్జ్ ఉపయోగించడం ద్వారా చాలా సింపుల్